ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు వారికి పుణ్యనామములో మీ అందరికీ కూడా వందనాలు తెలియజేస్తున్నాం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, వందనాలు ప్రభా. ఈ సమయంలో నాయన వాక్యం మీది మేము మీ వారము దేవానని మీ పాదాలకు అప్పగించుకుంటున్నాను తండ్రి. మీరే మాట్లాడండి ప్రభా. ఈ బిడ్డలతో మీరు ఏ విషయాలు మాట్లాడని అన్నారు, ఆ మాటలు మాట్లాడమని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. ప్రియమైన వారలారా, ఈరోజు 2 కొరింథీ 3:6 దగ్గర నుంచి చదువుతా ఉన్నాను. దయచేసి గమనించవలసిందిగా మీకు మనవి చేస్తా ఉన్నానండి. అయితే మమ్మును క్రొత్త నిబంధనకు అనగా అక్షరమునకు కాదు గాని ఆత్మకే పరిచారకుల మగుటకు మాకు సామర్థ్యము కలిగి ఉన్నాం. అక్షరము చంపును గాని ఆత్మ జీవింప చేయదు. మరణకారమగు పరిచర్య రాళ్ల మీద చెక్కబడిన అక్షరములకు సంబంధించినదైనను మహిమతో కూడినదాయను. అందుకే మోషే ముఖము మీద ప్రకాశించుచుండిన ఆ మహిమ తగ్గిపోవునదైనను ఇశ్రాయేలీలు అతని ముఖమును తేరి చూడకపోయేది. అట్లుండగా ఆత్మ సంబంధమైన పరిచర్య ఎంత మహిమగలదై ఉండును. దేవుడు ఈ వాక్యమును దీవించును గాక. ప్రియమైన వాళ్ళారా, చదువుకున్న వాక్య భాగంలో అపోస్తలుడైన పౌలు గారు కొరింథీ సంఘానికి చెప్తున్న మాట ఏంటంటే, పాత నిబంధన అక్షరానుసారంగా వ్రాయబడింది, క్రొత్త నిబంధన ఆత్మానుసారంగా వ్రాయబడింది అని చెప్తా ఉన్నాం. అక్షరానుసారంగా వ్రాయబడినంత మాత్రాన అది తీసివేయటానికి వీల్లేదు. ఆత్మానుసారంగా వ్రాయబడినంత మాత్రాన ప్రత్యేకంగా క్రొత్త నిబంధనే అనుసరించాలనేటువంటి రూల్ ఏమీ లేదు. పౌలు గారి యొక్క ఉద్దేశం ఏంటంటే, పరిశుద్ధాత్మ దేవుడు పౌలు గారిని ప్రేరేపించి ఆయన రాయించిన మాట ఏంటంటే, దేవుడు పాత నిబంధనలో మోషే గారికి సియోను కొండ మీద 2 రాతి పలకల మీద దేవుని యొక్క సొంత వ్రేలుతో రాసి అక్షరానుసారముగా ఇచ్చినంత మాత్రాన అది మహిమ లేనిది కాదు. ఎందుకంటే దేవునితో 40 రాత్రింపగళ్ళు దేవునితో మోషే గారు గడిపినప్పుడు ఆ రాతి పలకలు అట్టుకుని సీనాయి పర్వతం కిందకు వచ్చినప్పుడు ఆ కింద ఉన్నటువంటి ఇశ్రాయేలీలు మోషే గారి యొక్క మహిమ, ముఖంలో ఉన్న మహిమను చూడలేకపోయారు. అక్షరానుసారముగా ఇచ్చినంత మాత్రాన మహిమ గలది కాకపోవును. అది చాలా మహిమ గలది పాత నిబంధన గ్రంథము అని చెప్తా ఉన్నారు. పాత నిబంధన గ్రంథంలో దేవుడు చాలా మహిమ కలిగిన కార్యాలు చేశారు. ఉదాహరణకి ఇశ్రాయేలీలు అరణ్య ప్రయాణము 40 సంవత్సరాలు ప్రయాణించినప్పుడు దేవుడు వారి మధ్యలో పగలు మేఘస్తంభముగాను రాత్రి అగ్నిస్తంభముగాను వారి మధ్యలో ఉండి వారితో ప్రయాణం చేసి, నేను ఉన్నవాడను, అనువాడను, అయ్యున్నవాడను అని తన్ను తాను నిరూపించుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అదేవిధంగా
ఇశ్రాయేలీయులకు పాత నిబంధనలో మరో మహిమ కలిగిన కార్యం ఏంటంటే బండలో నుండి రాతిలో నుండి నీళ్లను రప్పించి 6 లక్షల కాల్బలం కలిగినటువంటి వారందరికీ కూడా సమృద్ధిగా మంచినీళ్ళు ఇచ్చారు. మరో విషయం ఏంటనుకున్నారు? పరలోక రాజ్యంలో దేవదూతలు మాత్రమే భుజించేటువంటి మన్నాను భూమి మీద నివసించిన ఇశ్రాయేలీయులకు దేవుడు తినిపించాడైన సంగతి మీ అందరికీ బాగా తెలుసు, నేనేం చెప్పక్కర్లేదు. ఇలాంటి మహిమ కలిగిన అద్భుత కార్యాలు ఎన్నో ఎన్నో ఇశ్రాయేలీయుల పట్ల తన దేవుడు, తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్ముడైన దేవుడు, త్రియేక దేవుడు ఎన్నో అద్భుత కార్యాలు చేశారు. కనుక పాత నిబంధన మహిమ కలిగిన గ్రంథము, దేవుని మహిమ కలిగిన గ్రంథము. అయితే అక్షరము చేవ్రేలుతో, దేవుని చేవ్రేలుతో వ్రాయబడిన అక్షరము, పదాజ్ఞలు ఏమని చెప్తున్నాయంటే ఇశ్రాయేలీయులకి కంటికి కన్ను పంటికి పన్ను అని చెప్పడం. అంటే అర్థం ఏంటంటే పాత నిబంధన చెప్పింది ఏంటంటే ఎవరైనా నీ పళ్ళు రాలు కొడితే పళ్ళు రాలు కొట్టే, ఎవడైనా నీ కన్ను తీసేస్తే నీ కాడు కన్ను తీసేయి, ఎవడైనా నీ సహోదరుని చంపితే వాడిని చంపే అని అక్షరానుసారముగా ఇవ్వబడిన మోషే ద్వారా ఇవ్వబడినటువంటి దేవుని గ్రంథము చెప్తుంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు నూతన నిబంధనలో ఆయన కొండ మీద ప్రసంగం చేస్తూ అన్నారు, ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడదురు, పరలోక రాజ్యము చూస్తారు, వారు దేవునితో ఉంటారు. కనుక దీనత్వము గురించి కొత్త నిబంధనలో యేసయ్య మొట్టమొదటిగా తన కొండ మీద ప్రసంగాన్ని ప్రసరించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి పౌలు గారు ఏమంటారంటే అక్షరానుసారంగా ఇవ్వబడిన పాత నిబంధన మరి పంటికి పన్ను కంటికి కన్ను అని చెప్తే ఆత్మానుసారంగా ఇవ్వబడినటువంటి క్రొత్త నిబంధన ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు అని చెప్తున్నారు. కనుక పౌలు గారు ఏమంటారంటే పాత నిబంధన అంత మహిమ కలిగినదైతే ఈ క్రొత్త నిబంధనలో మమ్మల్ని అందరినీ కూడా, అనగా అపోస్తలుని పౌలు గారు వాళ్ళందరినీ కూడా ఈ క్రొత్త నిబంధన మినిస్ట్రీకి, పరిచర్యకు మమ్మల్ని నియమించిన దేవుడు ఎంత గొప్పవాడంటే పాత నిబంధన కంటే క్రొత్త నిబంధన ఎక్కువ మహిమ కలిగినది అయినంత మాత్రాన పాత నిబంధన తీసివేయటానికి కానీ కొట్టివేయడానికి కానీ వీల్లేదు. బైబిల్ ఏమని రాయబడిందంటే పాత నిబంధన కొట్టివేయబడిను అని రాయబడి. కొట్టివేయబడిన అంటే అర్థం ఏంటంటే తీసి పక్కన పారేశారని కాదు. ప్రభువైన యేసుక్రీస్తు వారు పాత నిబంధనలో పాపుల కొరకు చెల్లించవలసిన వెల తన రక్తము ద్వారా సిలువలో చెల్లించి ఆ బాకీ ఏం చేశారంటే కొట్టివేశారు. కనుక అంత మాత్రాన పాత నిబంధన తీసేశారని కాదు, ధర్మశాస్త్రము పాత నిబంధన యేసుక్రీస్తులో నెరవేర్చబడింది కానీ తీసివేయబడలేదు. కాబట్టి కనుక పాత నిబంధన కంటే క్రొత్త నిబంధన ఎంతో మహిమ గలదై అయినప్పటికీ కూడా పాత నిబంధన లేకుండా క్రొత్త నిబంధన లేదు. ఎందుకనుకుంటున్నారు? పాత నిబంధనలో ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క జనన మరణ పునరుత్థాన ఆగమనం కొరకు మరి చెప్పబడినటువంటి ప్రవచనాలు అన్నీ కూడా క్రొత్త నిబంధనలో నెరవేరినవి. పాత నిబంధన చదవకపోతే క్రొత్త నిబంధన మీకు అర్థం కాదు. కాబట్టి ఆదికాండము మొదలుకొని ప్రకటన గ్రంథం 22 అధ్యాయం ఆఖరి వచ్చిన వరకు మనము మోయవలసిందే. కనుక క్రొత్త నిబంధనలో దేవుడు చేసిన అద్భుతాలు ఎలాంటివంటే ప్రజలు ఏమనుకున్నారో తెలుసా? మార్కు సువార్త 7 అధ్యాయం 37 వచనంలో దేవుడు
ఆ పై వచనాల్లో ఒక అద్భుతాన్ని చేశాడు. నత్తోడు చెవిటోడు వాడిని తీసుకొచ్చారు యేసుప్రభు వారి దగ్గరికి. ఆయన చేవ్రేళ్ళు ఆ చెవులలో పెట్టి ఎఫ్ఫాతా అని నిట్టూర్పు విడిచి మరి ప్రార్థన చేసి ఆ నెత్తోడు నాలికి సడలింది, చెవులు తెరబడ్డాయి. వాడు వినటం మొదలెట్టాడు, మాట్లాడటం మొదలెట్టాడు. అక్కడ ప్రజలందరూ కూడా ఏమనుకున్నారంటే 37వ వచనంలో 7:37లో మార్కు సువార్త, ఈయన సమస్తమును బాగుగా చేస్తున్నాడు. హీ డన్ ఎవ్రీథింగ్ వెల్. కుంటోళ్ళు నడుస్తున్నారు, గుడ్డోళ్ళు చూస్తూ ఉన్నారు, కుష్ఠరోగులు బాగుపడుతూ ఉన్నారు, రక్తస్రావం రోగం వారు బాగుపడుతూ ఉన్నారు, చనిపోయిన వారు లేపబడుతూ ఉన్నారు, జ్వరంతో ఉన్నవారు జ్వరము తగ్గించుకుంటూ ఉన్నారు, అనారోగ్యంగా ఉన్నవారు బాగుపడుతూ ఉన్నారు. చివరికి యేసుక్రీస్తును రక్షణ పొందడానికి విశ్వాసం ఉంచిన వారందరూ రక్షింపబడుతున్నారు, విడిపింపబడుతున్నారు, విడుదల పొందుతారు, విమోచింపబడుతున్నారని చెప్పబడింది. కనుక పాత నిబంధనలో దేవుడు చేసిన అద్భుతాలు తీసివేయటానికి వీల్లేదండి. క్రొత్త నిబంధనలో యేసయ్య చేసిన సమస్తమును ఈయన బాగుగా చేస్తున్నాడు అని అంటే మరి ఎక్కువ అద్భుత కార్యాలు దేవుడు కొత్త నిబంధనలో చేశాడు. కనుక దేవుని బిడ్డలారా, మరి ఈ సమయంలో మనం అందరం కూడా మరి పాత నిబంధన కలిగి ఉండాలి, క్రొత్త నిబంధన కలిగి ఉండాలి. పరిశుద్ధ గ్రంథమైన హోలీ బైబిల్ని చేత పట్టుకోవాలి. దివారాత్రములు దీనిని ధ్యానించిన నరుడు ధన్యుడు, అతడు చేయనదంతే సఫలమగును అని చెప్పబడింది. కాబట్టి 66 గ్రంథాలు కలిగిన పరిశుద్ధ గ్రంథాన్ని దయచేసి మీ చేత్తో మోయండి, మీ భుజం మీదట్టుకు మోయండి. అదే మందసం. ఎక్కడ మందసం ఉందో అక్కడ దీవెన విరిసి వెళ్ళింది. ఎవరి చేతిలో బైబిల్ ఉంటుందో, ఎవరి ఇంట్లో బైబిల్ ఉంటుందో, ఎవరి హృదయంలో బైబిల్ ఉంటుందో, ఎవరు బైబిల్ను మోస్తారో వారు వర్ధిల్లి అభివృద్ధి చెందుతారు. కాబట్టి దేవుని బిడ్డలారా, దయచేసి ఎవరైనా పాత నిబంధన కొట్టివేయబడింది, కొత్త నిబంధనే మనం అనుసరించాలని ఎవరైనా మీ ఇంటికి వచ్చి చెప్తే, అయ్యా అలా కాదండి, 2 గ్రంథాలు కావాలండి అని మీరు చెప్పండి. కానీ ఈ రోజుని విచిత్రమైనటువంటి బోధలు వచ్చినాయి కనుక అటువంటి వారిని సముదాయించి పరిశుద్ధ గ్రంథం అంతా మనకు కావాలండి అని మీరు చెప్తే మీరు ధన్యులవుతారు. కాబట్టి దేవుని బిడ్డలారా, మరి అక్షరానుసారమైనటువంటి గ్రంథము పాత నిబంధనగా మహిమ కలిగినదైతే దానికంటే ఎక్కువ అద్భుతాలు కొత్త నిబంధనలో జరిగినట్లుగా మనం చూస్తున్నాం. అందుకని యోహాను గారు రాస్తా ఆయన చివరి అధ్యాయంలో రాస్తూ ఆఖరిని యేసుక్రీస్తు ప్రభు వారు చేసిన మహిమ కలిగిన స్వస్థత రక్షణ మహత్కార్యములను గురించి మనం రాయాలంటే ఈ భూలోకం అంతా పేపర్ సరిపోదన్నాడు ఆయన. నిజమేనండి ఆ మాట. కాబట్టి మహిమ కలిగిన 66 గ్రంథాలు కలిగినటువంటి పరిశుద్ధ గ్రంథాన్ని మీరు కలిగి ఉండి మేలు పొందుటకు దేవుడు మిమ్మలను దీవించునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకోండి. ప్రేమ కలిగిన తండ్రి, వందనాలు ప్రభు, మీకే స్తోత్రములు నాయన. విన్న వాక్యము విడల జీవితాల్లో గొప్ప మేలు దయచేటు కృప దయచేయమని యేసు నామమున నడుచున్నాను పరమ తండ్రి. ఆమేన్. ప్రియమైన వాళ్ళారా, మీకు ఎవరికైనా ప్రార్థన అవసరం కావాలంటే ఫోన్ చేయండి 9963343854. అందరికీ వందనాలండి.